క్యాంటీన్ లో కూర్చొని రివ్యూ చేసేటోళ్ళని పెడుతున్నారు అనేది కార్మికులు చెప్తున్నారు. ఇది కరెక్ట్. క్యాంటీన్ లో కూర్చొని సమోసా తినిపోయి స్వీట్ తినిపోయి ఈ సేఫ్టీ విషయంలో కార్మికుల రక్షణ విషయంలో ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా చేసేదే ఆ గుర్తింపు సంఘం. అలాంటిది అద్దానే మేము చెప్తా ఉన్నాం. మీరు గెలిస్తే మిమ్మల్ని ఒకవేళ కార్మికులు నమ్మి మిమ్మల్ని గెలిపించారు అనుకో, నిజంగా మీ లాబింగ్ వాళ్ళని మీరు పెట్టుకుంటారా లేదంటే మీరు చెప్పిన పద్ధతిలో పెట్టుకుంటారా? మేము గెలిస్తే సింగరేణి కార్మికుల రక్షణ కోసం పూర్తి స్థాయిలో అన్ని కార్మికులను ఏకం చేసి కార్మిక సంఘాలకు అతీతంగా ఎఫ్సిఎఫ్సి కార్మికులతోటి మేము సేఫ్టీ కమిటీలో పెడతాము. మా సంఘ నాయకుడు ఉండాలనేది మాకు అభిప్రాయం లేదు. మాకు కార్మికుల రక్షణ ముఖ్యం. ఆ రకంగా చేసి సేఫ్టీని పూర్తి స్థాయిలో ఏ ఒక్క కార్మికునికి కూడా దెబ్బ రాకుండా రికార్డు కానివ్వండి. రికార్డు కావాలని చెప్తున్నా, కార్మికుల దగ్గరికి వెళ్తుంది. రికార్డు కావాలని చెప్తున్నా, కార్మికులకు అర్థం కావాలని చెప్తున్నా. నిరంతరం కార్మికుల కోసం పనిచేసి కార్మికుల కోసం రక్షణ కోసం పనిచేసే సంఘం ఉన్నదంటే భారతదేశ వ్యాప్తంగా సింగరేణిలో సిఐటి మాత్రమే. ఏ కార్మిక సంఘం కూడా లేదు. ఆ కార్మిక సంఘం ఉన్న సభ్యులు కూడా ప్రలోభాలకు గురైపోయే నాయకులే ఉన్నారు. నేను అపాయింట్మెంట్ నుంచి సిఐటియు, నేను ఎక్కడ కూడా ప్రలోభాలకు గురి కాలేదు. నేను కార్మికుల కోసం పనిచేస్తా, రేపు చనిపోయేంత వరకు కూడా ఇదే జెండాతో పనిచేస్తా. కార్మికులకు నా మేరకు ఎంత న్యాయం అవుతుందో అంత న్యాయం చేసి. మిగతా వాళ్ళు ఎవరు మారుస్తారు? జెండాలు ఎవరు మారుస్తారు? జెండాలకు సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఈ టీపీజీ కేసు నాయకులు పోటీ చేయలేని పరిస్థితులలో వెళ్ళిపోయారు. ఆల్రెడీ వెళ్ళిపోయారు. పోటీ చేయలేము ఇంకా మాతోటి కాదని వెళ్ళిపోయి ఏదైతే ప్రభుత్వం ఉన్నదో అనుకూలమైన సంఘం ఐఎన్టీసీ లో వీళ్ళందరూ కూడా జంప్ జనాలు. బీఆర్ఎస్ అనుబంధ సంఘం వాళ్ళందరూ కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు మారిపోతున్నారు. ఐఎన్టీసీకి పోతున్నారు. అంటే కొత్త సీసాలో పాత సార లెక్క జెండాలు మారుస్తున్నారు నాయకులు వాళ్ళే. మరొకసారి మోసపోకాడని చెప్పి కార్మికులు. మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ రెండోట్ల విధానం కావాలంటారు. అంటే ఏందా రెండోట్ల విధానం ఎందుకు కావాలంటారు? ఇది కరెక్ట్ క్వశ్చన్. రెండు ఓట్లకు సంబంధించి కార్మికుల ఐక్యత కోరుకుంటా ఉన్నది సిఐటి. ఎట్లా కార్మికుల ఐక్యత ఎట్లా అంటే సిఐటి పుట్టిందే ఐక్యత పోరాటం తోటి. ఈ ఐక్యత పోరాటం తోటి అంటే కార్మిక సంఘాలన్నీ కలిసి ఉండాలి, కార్మికులు కలిసి ఉండాలి. అప్పుడే ప్రభుత్వ యజమాన్యాలు మన మాట వింటాయని చెప్తా ఉన్నాం. ఇక్కడ ఒక ఓటు తోటి ఇద్దరు గుర్తింపులు ఇస్తా ఉన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం. టోటల్ గా ఈ డివిజన్ లో గెలిచినోడికి హెడ్ సెక్రటరీ ఒక గుర్తింపు ఇస్తా ఉన్నాడు. టోటల్ గా సింగరేణి వ్యాప్తంగా గెలిచిన తర్వాత ఒక గుర్తింపు ఇస్తా ఉన్నాడు. అక్కడ ఇద్దరు ఫిడ్ సెక్రటరీలు వస్తారు. వేసింది మాత్రం కార్మికుడు ఒకటే ఓటు. అది కాదు, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నది, మాకు రెండు ఓట్ల విధానం కావాలి. రెండు ఓట్ల విధానం అయితే నాకు ఈ డివిజన్ లో బలం ఉంది, నేను ఇక్కడ పోటీ చేస్తా. నీకు టోటల్ గా సింగరేణి వ్యాప్తంగా బలం ఉంది, నువ్వు అక్కడ పోటీ చేయి, నీ ఓటు నాకై నా ఓటు నీకేస్తా. అట్లా కార్మిక సంఘాలను కలిసి ఉన్నప్పుడు అప్పుడు ఏమైతుంది, మేనేజ్మెంట్ మీద మనం ఫైట్ చేస్తాం, ప్రభుత్వం మీద మనం ఫైట్ చేస్తాం. మనకు అన్యాయం జరిగినప్పుడల్లా కార్మికుల మధ్యలో పంచాయతీ వద్దు, మీరందరూ కలిసి ఉండి మేనేజ్మెంట్ మీద ఫైట్ చేయాలనేది మీ ఎజెండా. అప్పుడే రెండు ఓట్ల విధానం వచ్చినప్పుడే కార్మిక సంఘాలను కలిసి ఉన్నప్పుడే. ఇప్పుడు ఓట్లది నిన్న మొన్న మీరు చూసినప్పుడు ఈ కార్మిక సంఘాన్ని తిట్టుకుంటాంది, ఆ కార్మిక సంఘం ఇంకో కార్మిక సంఘాన్ని తిట్టుకుంటాంది. ఇది కాదు మనకు కావాల్సింది. కార్మికుల సమస్యల పరిష్కారం కావాలంటే కార్మిక సంఘాలు ఐక్యంగా ఉండాలి, కార్మికులు ఐక్యంగా ఉండాలి. మనకు ఎవరు అన్యాయం చేస్తున్నారు అనేది మనం గుర్తించాలి. అటు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇటు మేనేజ్మెంట్ మీద మనం పోరాడే విధంగా ఉంటది కాబట్టి రెండు ఓట్లు అడిగినాం. కానీ కొన్ని స్వార్థ రాజకీయ కార్మిక సంఘాలు ఉన్నాయి చూసినావా, అవి వాళ్ళ స్వలాభాల కోసం మేము మళ్ళీ ఒక 2 సంవత్సరాలు గెలిస్తే కార్మికులను పీల్చి పిప్పి చేసుకొని ట్రాన్స్ఫర్ ఒక రేటు, ఓటర్ మారుస్తూ ఒక రేటు, ఈ రకమైన మెయింటెనెన్స్ చేయడానికి వాళ్ళు అవకాశవాదులుగా ఉన్న కొంతమంది కార్మికులు కూడా దీనికి లొంగిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అందుకనే కార్మికులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు సిఐటి పక్షాన నికరంగా నిఖచ్చితంగా ప్రతి సమస్య మీద పోరాడుతా ఉంది కాబట్టి సిఐటికి ఓటేయాలని చెప్పి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మెండే శ్రీనివాస్ గారు.